Hi guys, welcome back to our channel Nikita Chowdhury. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ చాలా మంది అడుగుతున్నారు లైక్ నా అవుట్ఫిట్ కలెక్షన్ వీడియో చేయమని చెప్పి డెఫినెట్ గా చేస్తానండి ఫ్యూచర్ లో. అండ్ అదే కాకుండా లైక్ నా అవుట్ఫిట్స్ ఎక్కడ పర్చేస్ చేస్తాను ఏంటి అని కూడా అడుగుతున్నారు. సో యాక్చువల్లీ నేనైతే ఇవాళ మదీనాకి వెళ్తున్నాను. సో ఒక వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాను. లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం ఫ్యాబ్రిక్ ఎలా పర్చేస్ చేస్తాము అండ్ దాన్ని ఎలా డిజైన్ చేపిస్తాము అండ్ దాని ఫైనల్ అవుట్పుట్ కూడా మీతో షేర్ చేయాలనుకున్నాను. నేనైతే మదీనా స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ అవుతుంది. అండ్ నేనైతే మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఆటో కనిపిస్తుంది మీకు. ఆటోలో వెళ్తున్నాను. చాలా డేస్ తర్వాత ఆటో జర్నీ అయితే చేస్తున్నానండి. లైక్ ఎప్పుడు కూడా లైక్ మదీనా అయినా చార్మినార్ అయినా బేగం బజార్ అయినా ఇలా వెళ్ళాల్సి నేను ఆటోలోనే వెళ్తాను. బికాస్ నాకు అదే కంఫర్ట్ అనిపిస్తుంది. అండ్ ఆటో జర్నీ సజెస్ట్ చేస్తాను కూడా నేను, బికాస్ ద బెస్ట్ ఆటో జర్నీ అనేది ఇటు సైడ్ వెళ్ళడానికి. సో అందులో ఆటో అంటే నాకు చాలా మెమరీస్ ఉందండి. లైక్ చిన్నప్పుడు స్కూలింగ్ అయినా కూడా కాలేజ్ లైఫ్ లో కూడా ఆటో జర్నీ ఎక్కువ చేసేదాన్ని, లైక్ స్కూల్ కి వెళ్ళడానికైనా అలాగా. సో నాకు ఆటో అనేది చాలా ఇష్టం. ఆటో జర్నీ ఇక్కడ ఆటోలో వచ్చేప్పటి నుంచి నాకు ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటుంది. లైక్ నేను ఇలా కార్నర్ సీట్ కోసం ఎస్పెషల్లీ చాలా గొడవలు పడేదాన్ని నా ఫ్రెండ్స్. నేను కూర్చుంటా అని చెప్పి. సో అవన్నీ గుర్తొస్తూ ఉంటుంది. అలా గుర్తు చేసుకుంటూ ఆటోలో అయితే వెళ్తూ ఉంటాను. అండ్ ఆల్మోస్ట్ మనము రీచ్ అవుతున్నాము. మీరు ఎంతమందికి ఆటో జర్నీ ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి. సో గాయ్స్ చూసారా, ఇది మీకు అందరికి కనిపిస్తూ ఉంటుంటుంది. నాకు ఇదైతే పింపుల్ టార్చర్ చేస్తుంది చాలా డేస్ నుంచి. ఎన్ని ట్రై చేసినా కూడా తగ్గట్లేదు. షూట్స్ కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. సో మీకు ఎవరికన్నా లైక్ మంచి టిప్స్ తెలిస్తే నాకైతే కమెంట్ చేయండి. నాకైతే ఇది త్వరగా తగ్గిపోవాలి. నేనైతే ఎన్ని ట్రై చేసినా కూడా తగ్గట్లేదు. సో మీ దగ్గర ద బెస్ట్ టిప్స్ ఉంటే మాత్రం నాతో షేర్ చేయండి. నేనైతే డెఫినెట్ గా ట్రై చేస్తాను. బికాస్ షూట్స్ కి అయితే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మనమైతే ఇంకా దగ్గరలో ఉన్నాం ఆల్మోస్ట్. సో మీరే చూసారు కదా, ఇలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్. ట్రాఫిక్ అంత ఎక్కువ ఉంటుంది. సో నాకు అందుకే బెస్ట్ అనిపిస్తుంది ఆటో జర్నీ అనేది. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యాక మీతో మళ్ళీ కలుస్తాను. సో గాయ్స్ నేనైతే మదీనా అయితే రీచ్ అయిపోయాను. సో చూడండి మీరు కూడా, ఇక్కడైతే మనకి చాలా లైక్ క్లాత్స్ అండ్ శారీస్, సో బ్లౌజెస్, లైక్ మగ్గం వర్క్వి అన్నీ కూడా ఉంది. सर्विस का मैं वॉचमैन हूँ। बादशाह खान है मेरा नाम। और क्या उतारना है यहाँ पर? देखो 5 लिए तो 1 फ्री है। 1 फ्री है? 1 फ्री है, लेकिन 5 लिए तो 1 लेकिन फ्री है। हाँ, और कुछ है? नहीं है। ओके लिपिस्ता। అవునా, చూడండి వెళ్ళాక. I want fabrics. Fabrics only. No fabrics is Urdu Gali. Urdu Gali. Straight go. Straight. Straight. Okay. Thank you. Thank you. సో గైస్ నేనైతే ఫైనల్లీ ఉర్దూ గల్లీ దగ్గరికి వచ్చాను. లైక్ మనకి మోస్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్స్ ఉర్దూ గల్లీలోనే దొరుకుతుంది. మీరు కూడా ఒకసారి చూడండి. సో మొత్తం మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతుంది. ఇప్పుడైతే నేను చెక్ చేస్తున్నాను లైక్ ఏ షాప్కి వెళ్దాం, ఎక్కడ మనకి ఫ్యాబ్రిక్స్ బాగా దొరుకుతుంది అని చెప్పి చూద్దాం. బోల్ భయ్యా. मेरे भैया भैया बोलते रहो. సో గాయ్స్ ప్రాబ్లం ఏంటంటే నాకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. ఇది చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లెట్స్ సీ. సో గాయ్స్ నేనైతే ఫ్యాబ్రిక్ షాప్కి వచ్చాను. లైక్ మనం ఎలాగో బడ్జెట్ ఫ్రెండ్లీలో చూస్తున్నాం కాబట్టి యాక్చువల్లీ నేను వచ్చిన ఫ్యాబ్రిక్ షాప్లో 70% ఆఫర్ అయితే ఉంది, అప్ టు 70%. సో నేను ఫస్ట్ అయితే లైక్ ఆఫర్ సెక్షన్లో ఉన్నవి చెక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ నచ్చితే ఇక్కడ తీసుకోవచ్చు కదా. లైక్ మనం ఎలాగో బడ్జెట్ ఫ్రెండ్లీలో చెక్ చేస్తున్నాం కాబట్టి ఇవైతే లైక్ మనకి మీటర్ 99 పడుతుంది. సో ఒక మంచి కలర్ కోసం చూస్తున్నాను, చూద్దాం. అండ్ నాకైతే ఇది నచ్చింది.
ఇదైతే జస్ట్ లైక్ మీటర్ మనకి 99 రూపీస్ అలా పడుతుంది ఆఫర్లో. బట్ నాకు ఏంటంటే ప్రాబ్లం ఈ కలర్ అంతా నచ్చదు. సో అందుకోసమే నేను ఇదైతే ఫస్ట్ పక్కన పెట్టాను. ఇంకేమైనా కలర్ ఉందేమో చెక్ చేస్తాను. సో ఇంకేం కలర్ నాకు నచ్చలేదంటే ఇదే. సో ఫైనల్లీ ఇదైతే తీసుకుంటాను. చూద్దాం ఇంకేమైనా మనకు నచ్చుతుందో లేదు. పీచ్ సో ఫైనలీ నేనైతే ఇది చెక్ చేస్తున్నాను. ఈవెన్ సాటన్ కూడా పెట్టాను, ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది. అండ్ ఎల్లో చెక్ చేశాను అండ్ ఇది చూస్తున్నాను. సో ఎల్లోనా ఇది అని చెప్పి ఆలోచిస్తున్నాను. బట్ మోస్ట్లీ నాకు ఇలాంటి షేడ్స్ అయితే బాగా లైక్ నేను బ్రైట్ గా కనిపిస్తాను. సో అందుకు ఇదైతే నేను అనుకుంటున్నాను తీసుకుందామని. ఇంకా చూడాలి అంటే అండ్ ఈ కలర్ కూడా ఉంది. సో అండ్ రెడ్ అంటే చాలా బ్రైట్ అయిపోతుంది. సో అంత వద్దు నాకు. సో ఇదైతే నాకు బెస్ట్ అనిపిస్తుంది. సో గాయ్స్ ఫైనలీ నేనైతే ఇది ఫిక్స్ అయ్యాను. లైక్ ఇది మనకి మీటర్ 99 రూపీస్ పడుతుంది. సో మనం అనుకున్న బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా ద బెస్ట్ ప్రైస్ అని చెప్పచ్చు. బికాస్ ఇక్కడ ఆఫర్ సెక్షన్ ఉంది కాబట్టి. అండ్ దీంతో పాటు నేను సాటన్ కూడా తీసుకోవాలి. అండ్ క్లాత్ అయితే నాకు తెలుసు ఒక 5 మీటర్స్ సరిపోతుంది. బట్ సేఫ్ సైడ్ కి నేనైతే 5.5 తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే కట్ చేపిద్దాం. आशिम भाई कल मंगे टलबूत चांसना है काफ मार दूं. అండ్ మనకి ఇవన్నీ కూడా చాలా లైక్ ఆఫర్స్ లో ఉంది, అప్ టు 70%. ఒరిజినల్ ప్రైస్ వేరే ఉంది. బట్ మనకి ఇప్పుడు ఆఫర్ సెక్షన్ లో ఉంది కాబట్టి లైక్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. కొన్ని 50% ఉంది అప్ టు, అండ్ కొన్ని 70% కూడా ఉంది. తీసుకుంటున్నాను. సాటన్ వచ్చి 3 మీటర్స్ సరిపోతుంది అన్నారు. సో 3 మీటర్స్ తీసుకుంటున్నాను. అండ్ సాటన్ మనకి మీటర్ లైక్ 60 రూపీస్ పడుతుంది. సో గాయస్ నేనైతే ఫైనలీ మీకు చూపించినదే పర్చేస్ చేశాను. అండ్ ఇది ఒక 5.5 మీటర్ తీసుకున్నాను కాబట్టి మీటర్ 99. సో మనకి ఇది ఓవరాల్ గా ప్రైస్ వచ్చి ఒక 550లో అయిపోయింది. అండ్ సాటన్ లైనింగ్ తీసుకున్నాను దాంతో పాటు. అది వచ్చి లైక్ మీటర్ 60 రూపీస్ పడింది. లైక్ 3 మీటర్స్ తీసుకున్నాను నేను. సో టోటల్ 180 అయింది. ఇప్పటి వరకు నాకు 550 అండ్ ప్లస్ 180 అయింది. అండ్ దీంతో పాటు లైక్ 1 మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసుకోవాలి. అది ఇప్పుడు వెళ్ళి తీసుకుంటాను. అండ్ క్యాన్ అయితే ఆల్రెడీ ఇది చాలా లైక్ 5 మీటర్స్ తీసుకున్నాను కాబట్టి చాలా లైక్ మనకి ఫుల్ గౌన్ గేరాతో వస్తుంది. సో ఒకసారి నేను ఆఫ్టర్ స్టిచ్చింగ్ చెక్ చేస్తాను. లైక్ అయినా అది అంత గేరా కనిపించకపోతే అప్పుడు నేను క్యాన్ సెపరేట్గా యూజ్ చేస్తాను, లేదా నేను ఇలానే వేసేస్తాను డైరెక్ట్. అయిపోయింది. రిటర్న్ ఇంటికి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. అండ్ డ్రెస్ అయితే నేను మంచిగా డిజైన్ చేయించాలి. అండ్ ఈవెన్ ఫైనల్ అవుట్పుట్ కోసం నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. సో చాలా ట్రై చేశాక ఫైనలీ కేపీహెచ్బీలో ఉన్న మాన్యా ఫ్యాషన్స్కి అయితే వచ్చేసాను. లైక్ ఇక్కడ ఇవన్నీ ఉండేవన్నీ వాళ్ళు ఆల్రెడీ స్టిచ్ చేసినవి. సో అవన్నీ నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అండ్ దీంతో పాటు వీళ్ళు మామ్ అండ్ డాటర్ కాంబోస్ చేయడంలో స్పెషల్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడైతే మొత్తం స్టిచ్చింగ్ సెటప్ ఉంది పైన. సో ఇక్కడ ఆల్రెడీ అందరూ స్టిచ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో నేను వీళ్ళ దగ్గర చాలా స్టిచ్ చేయించానండి. హాఫ్ సారీస్ ఇలాంటివి నాకైతే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది స్టిచ్చింగ్. సో నేను అందుకే ఇక్కడే ట్రై చేద్దాం, మన బడ్జెట్లో ఏమైనా సెట్ అవుతుందని చెప్పి బడ్జెట్ కూడా కనుక్కుంటే సో నాకు నచ్చే బడ్జెట్లోనే వీళ్ళు నాకు నా లాంగ్ ఫ్రాక్ చేసిస్తా అని చెప్పారు. సో అందుకే ఇక్కడికే వచ్చేసాను. అండ్ ఇక్కడైతే మనకి మగ్గం వర్క్ కూడా వీళ్ళు చేస్తుంటారండి. సో మనం ఏదైతే మోడల్ కావాలనుకుంటున్నామో అది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. లైక్ ఫ్యాబ్రిక్ అంతా తీసుకొని వాళ్ళు స్టిచ్ చేసి మనకి ఇచ్చేస్తారు. అండ్ ఫ్యాబ్రిక్ కావాలని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏమన్నా. అండ్ తినైతే స్వీటీ లైక్ ఈ బోటిక్ని తనే రన్ చేస్తుంది. అండ్ తినైతే చెక్ చేస్తుంది లైక్ నేను తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉందా లేదా అంతా అని చెప్పి. అండ్ తను చెప్తుంది లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ అని. నేను కూడా చెప్పాను నాకు కూడా లాంగ్ ఫ్రాకే కావాలని చెప్పి. సో తినైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు. స్లీవ్స్ కూడా మోస్ట్లీ ఇదే హైలైట్ చేయడానికి చూస్తాము. అండ్ నెక్ ప్యాటర్న్స్ ఏదైనా యూనిక్గా ఇచ్చేలాగా స్టార్ నెక్, స్లీవ్స్ ప్యాటర్న్ కూడా షోల్డర్స్ ప్యాటర్న్ ఇచ్చేలా హాఫ్ స్లీవ్ వచ్చేలాగా.
సో ఫైనల్లీ నా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసారు అండ్ ఫైనల్ లుక్ అయితే ఇదే అండి లాంగ్ ఫ్రాక్ది. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను స్టిచ్చింగ్ వైజ్ కూడా అంతా. సో గాయ్స్ మనం అనుకున్నట్లయితే మన అవుట్ఫిట్ రెడీ అయిపోయింది అండ్ ఎగ్జాక్ట్గా నేను ఎలా అనుకున్నానో అలానే మనకి స్టిచ్ చేశారు మాన్యా ఫ్యాషన్స్ వాళ్ళు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ చిన్న చిన్న పార్టీస్ ఏమైనా ఉంటే చక్కగా ఇలా మనము వేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ మనం అనుకున్నట్లయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మనకి కాస్ట్యూమ్ అనేది రెడీ అయింది. లైక్ మనకి ఫ్యాబ్రిక్ ఒక 800 పడింది టోటల్ అంతా విత్ లైనింగ్స్ అన్ని కలిపి. అండ్ స్టిచ్చింగ్ వచ్చి మనకి వాళ్ళు 1000 రూపీస్కి స్టిచ్ చేశారు. చాలా అంటే చాలా నాకు బెస్ట్ అనిపించింది ప్రైస్ కూడా, బికాస్ స్టిచ్చింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది వాళ్ళది. అండ్ మనకి మోడల్స్ని బట్టి కూడా ప్రైస్ రేంజ్ అనేది ఉంటుంది అక్కడ. నేను అడిగిన మోడల్కి నాకు 1000 రూపీస్ పడింది కాస్ట్. అండ్ మీకు ఎవరికన్నా మాన్యా ఫ్యాషన్స్లో వెళ్ళి స్టిచ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే నేను నా డిస్క్రిప్షన్లో వాళ్ళ లొకేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. మీలో ఎంతమందికి ఈ డ్రెస్ నచ్చిందో నాకైతే కమెంట్స్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా మనకి మంచి ప్రైస్లో వచ్చేస్తుంది. సో గాయ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.